హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలో నేర్చుకుందాం. 13:16 ఈజ్ యాజ్ 12 హౌ మచ్. 13 తర్వాత 16 అనే నెంబర్ ఎలా వచ్చింది, ఫస్ట్ 12 తర్వాత ఏ నెంబర్ వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అసలు 13 తర్వాత 16 అనే నెంబర్ ఎలా వచ్చింది అనేది ఫస్ట్ నేర్చుకుందాం. ఓకేనా, దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. 13 స్క్వేర్ చేస్తే 13 13 169. సో ఇక్కడ ఉన్న 169ను ఇండివిజువల్గా అడిషన్ చేసుకుందాం. 1 + 6 + 9, 1 + 6 + 9 ఈజ్ 16. ఓకే, 13 స్క్వేర్ చేసి దాన్ని ఇండివిజువల్గా అడిషన్ చేసి 16 వచ్చేసింది. ఓకే, ఇది కరెక్ట్. నెక్స్ట్ 12 తర్వాత వచ్చి నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏ స్టెప్ ఫాలో అయినామో ఇక్కడ కూడా సేమ్ అదే స్టెప్ ఫాలో అవ్వాలి. అంటే 13 స్క్వేర్ చేసినాం కదా, ఇక్కడ 12ని కూడా స్క్వేర్ చేయాలి. సో 12ని స్క్వేర్ చేస్తే 144. నెక్స్ట్ సేమ్ స్టెప్ ఇండివిజువల్గా అడిషన్ చేయాలి. 1 + 4 + 4, 1 + 4 + 4 ఈజ్ 9 ఈజ్ ద ఆన్సర్. అంటే 13 స్క్వేర్ చేసి దాన్ని ఇండివిజువల్గా అడిషన్ చేస్తే 16 వచ్చింది. ఓకే, నెక్స్ట్ 12ని స్క్వేర్ చేసి ఇండివిజువల్గా అడిషన్ చేస్తే 9 వచ్చేసింది. ఓకే, ద ఆన్సర్ ఈజ్ 9. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొన్ని ట్రిక్స్ ఉంటాయి. ఆ ట్రిక్స్ ఫాలో అవ్వడం వలన మనకు ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్. ఇక్కడ ఇచ్చిన ఫిగర్లో టోటల్గా ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. 1 2 3 4. మనకు టోటల్గా 4 కనిపిస్తున్నాయి కదా. 1 2 3 4 ఉన్నాయి కదా. 5 6 7 8. సో 8 ట్రయాంగిల్స్ ఉన్నాయి మనకు ఫస్ట్ ఎన్ని కనిపించినాయి? 4. అంటే దీన్ని ఫస్ట్ మనం 2తో మల్టిప్లై చేసుకుందాం. 4 2 8. మనకు టోటల్గా ఎన్ని ట్రయాంగిల్స్ వచ్చినాయి అని ఫైండ్ అవుట్ చేసుకున్నాం. 5 6 1 2 3 4 5 6 7 8. సో 8 వచ్చేసినాయి కదా. నెక్స్ట్ ఇంకొకటి ఒక ఫిగర్ ఉంది. ఆ ఫిగర్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి అనేది మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.